సరే మరి మన నెక్స్ట్ టాపిక్ తాప్సీ పన్ను గురించి. తాప్సీ పన్ను బాలీవుడ్ హంగామా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో అనామక ట్రోలింగ్ గురించి తీవ్రంగా స్పందించారు. రెడిట్ ను డిసీజ్ అని పిలిచి అక్కడ అనామకులు చాలా ఫేక్ స్టోరీస్ రాసి సీరియస్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అని వివరించారు. కాగా తాప్సీ పన్ను ఇలా చెప్పింది. కొంతకాలంగా నేను ఎవరిని ప్లీజ్ చేయాలి, క్రిటిక్స్ నా, ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరినా, లేదా టికెట్ కొని సినిమా చూసే ఆడియన్స్ నా, స్టూడియో హెడ్స్ నా ఆర్ ఓటీటీ హెడ్స్ నా, ఇలా లిస్ట్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఎవరో ఒకరు నెగిటివ్ చెప్పకుండా అయితే ఉండరు. రెడిట్ లో పేరు కూడా ఇవ్వకుండా ఎవరైనా నాకు ఆమె తెలుసు, ఈయన తెలుసు, ఆమెతో పని చేశాను అని నిజం అనిపించేలాగా లాంగ్ ఫేక్ స్టోరీస్ రాస్తున్నారు. జర్నలిస్ట్ కూడా ఈ రెడిట్ థియరీల ఆధారంగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది చాలా స్కేరీగా ఉంది. ఇంతకు ముందు ఇన్స్టా, ఎక్స్ లో అనామకుల దాడి ఉండేవని, కానీ ఇప్పుడు రెడిట్ పూర్తిగా అలా తయారైందని చెప్పారు. అంతేకాదు కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్లీజ్ ఎవ్రీ వన్ థింకింగ్ ఆమెను బాగా ఇబ్బంది పెట్టేదని, ఇప్పుడు ఆ ఫోకస్ మార్చి టికెట్ కొని చూసే నిజమైన ఆడియన్స్ మీద మాత్రమే దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. కాగా ఇటీవల తాప్సీ ఆసి అనే సినిమాలో నటించారు. క్రిటిక్స్ పరంగా హిట్ టాకే తెప్పించుకున్న బట్ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది.